డయాబెటిక్స్‌లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. సడెన్‌గా తలనొప్పి పెరగడం, ఆ తర్వాత కళ్ళు తిరిగినట్టుగా అనిపియడం, మెదడులో ఒక నిద్రమత్తులాగా వచ్చి పడిపోవడం, ఆ తర్వాత కోమాలో పోవడం. ఇది హైపోగ్లైసీమియాలో కామన్‌గా అవుతుంది. హైపోగ్లైసీ అంటే బిలో 100. బిలో 100లో ఈవెన్ 30, 40, 60 వరకు యాక్సెప్టబుల్. బట్ 30, 40కి వచ్చేసరికి వాళ్ళు కోమాలో పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ షుగర్స్ మెయింటైన్ చేస్తూ ఒక డయాబెటాలజిస్ట్ కానీ, ఒక ఫిజిషియన్ కానీ విత్ డైటీషియన్తో రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ బ్లడ్ షుగర్ లెవెల్ చూయించుకొని దానికి తగ్గట్టుగా ప్రాపర్ న్యూట్రిషన్ డైట్, మీకు ఎంత క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ కావాలి, అందులో కార్బోహైడ్రేట్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి, అలా అంతేకాకుండా మినరల్స్, విటమిన్స్ ఎంత కావాలనేది మనం కరెక్ట్గా డయటీషియన్స్ మీకు ఎన్రోల్ చేసి రోజు ఒక పద్ధతిన డైట్ ఇస్తూ ఉంటే ఇలాంటి హైపోగ్లైసిమియా వచ్చే ప్రమాదం ఉండదు. బట్ యూజువల్గా ప్రొఫెషనల్గా ఎక్కువ మందికి ఈ మధ్య ఆఫీసులలో ఉండే వాళ్ళకి డయాబెటీస్ అన్నది అది వస్తుంది. వాళ్ళు చాలా ఇగ్నోరెంట్గా ఉండొచ్చు. పొద్దున్న నేను ట్యాబ్లెట్ వేసుకున్నాలే, నాకేం ప్రాబ్లం కాదు, నాకు ఎప్పుడు కళ్ళు తిరగలేదని వాళ్ళు ప్రొఫెషన్లో బిజీ ఉంటారు. సమ్టైమ్స్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు, విపరీతమైన ఎకనామిక్, మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వలన తినాల్సిన టైంలో తీసుకోకపోతే సడన్గా షుగర్ లెవెల్స్ ఫస్ట్ తలనొప్పి రావడం, తర్వాత కళ్ళు తిరగడం, తర్వాత మత్తుగా వచ్చేసి పడిపోవడం లాంటి లక్షణాలు వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళు కోమాలో పోయే ప్రమాదం ఉంది. ఇది మేము చాలాసార్లు చూసాం. సో యాజ్ సచ్ మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు టైం టు టైం 8 చేయాల్సిన భోజనం మీరు మళ్ళీ 2 చేస్తే మధ్యలో 11 ఒకసారి మీరు ఒక 2 మేరీ బిస్కెట్స్ కానీ, ఒక షుగర్ ఫ్రీ టీ కానీ తాగితే తప్పకుండా మీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మీరు షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉండదు. అంతేకాకుండా పోస్ట్ లంచ్ తర్వాత మళ్ళీ 4 or 5 మళ్ళీ మీకు మేరీ బిస్కెట్స్తో పాటు ఒక టీ కానీ తీసుకోవాలి. మీరు సమ్టైమ్స్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. జ్యూస్ అంటే మీకు ఆరెంజ్ జ్యూస్ కానీ, కొన్ని బేసిక్ ఫ్రూట్స్ అంటే మీరు యాపిల్ ముక్కలు కానీ, ఈవెన్ బనానా కూడా తీసుకోవచ్చు. అది ఒక పండు వరకు తీసుకోవచ్చు. ఇలా కొన్ని ఫ్రూట్స్ మీరు మెయింటైన్ చేసుకొని మళ్ళీ డిన్నర్ 8 నార్మల్గా మీరు తీసుకోవాల్సిన ఒక పుల్కా, 2 వెజిటబుల్ కర్రీస్, కప్స్ ఆఫ్ వెజిటబుల్ కర్రీస్, అంతగా మీకు ఇష్టం ఉంటే ఒక కప్ ఆఫ్ 100 milligrams ఆఫ్ రైస్ తీసుకోండి, గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకోండి. తీసుకుంటే మీకు ప్రాపర్ డైట్ మెయింటైన్తో పాటు ప్రాపర్ మెడికేషన్లో ఉంటే మీకు షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఎప్పుడైనా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, దూర ప్రాంతాలు పోయినప్పుడు పాకెట్లో బిస్కెట్స్, కొంత షుగర్ బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ పెట్టుకోవాలండి. లేదంటే మీరు ఒక బాటిల్లో లెమన్ విత్ సాల్ట్ విత్ షుగర్ యాడ్ చేసిన ఒక మిశ్రమాన్ని మీరు వెహికల్లో పెట్టుకొని రెగ్యులర్గా తీసుకుంటుంటే మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తాయి. మీకు ఇలాంటి షుగర్ డౌన్ అంటూ ఉండదు.